Baby, come on, baby. Just chill. Baby, come on. ఇప్పుడు శృతి ఏ స్థితిలో ఉందో ఖచ్చితంగా నా మీద తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉండుంటుంది. సారీ చెప్పినా కన్విన్స్ కాదు. ఏం చెయ్యాలి? ఏంటిది? ఈ డాక్టర్ ఇంటికి రాగానే తుర్రుమని గదిలో దూరేవాడు ఇక్కడ కూర్చున్నాడేంటి? మనకి మాత్రం పనే ఉంది. ఆరా తెద్దాం, ఏదైనా యూజ్ అవుతుందేమో. గోపి, వదిన. ఏమైందయ్యా ఇక్కడ కూర్చున్నా ఒంటరిగా? అది ఊరికే వదినా. ఊరికే నువ్వెందుకుంటావులే. శృతిగాని ఏమైనా వస్తుందా? అదేం లేదు వదినా. రావడమే తరువాయి రాకెట్ల రూమ్ లో దూరేవాడివి, మరి ఇప్పుడిదేంటి? వదినా అది నసక్కయ్యా చెప్పు. ఉదయం శృతికి నాకు శృతికి నీకు చిన్న గొడవైంది వదినా. ఓసి ఇంతేనా? గొడవ జరగకపోతే వింత కానీ జరిగితే వింతే ఉంది. ఇంతకీ గొడవ దేనికి? అది ఇప్పుడు దీపిక విషయంలో గొడవ జరిగిందని ఎలా చెప్పను? నో, చెప్పకూడదు. మాట్లాడమేమయ్యా? ఏదో చిన్న గొడవలే వదినా. ఎలా రియాక్ట్ అవుతావు అని చిన్న టెన్షన్. చిన్న గొడవ, చిన్న టెన్షన్ అన్నీ చిన్నవే. కానీ గదిలోకి వెళ్లకుండా వణికిపోతున్నావు. బావుందయ్యా. ఏం చేయను వదినా, శృతిని బాధ పెట్టడం ఇష్టం లేదు. అలాగని మంచులో కూర్చోవడం బాగోదు కదయ్యా. అదే అర్థం కావట్లేదు వదినా. గోపి, ఊర్లోకొచ్చినమ్మా నీళ్ళకి రాకుండా పోద్దా? ఇంటికొచ్చిన నువ్వు గదిలోకి వెళ్లకుండా ఉంటావా? నువ్వు వెళ్ళడము తప్పదు, రాత్రి పంచాయితీ తప్పదు. వదినా, నీ తలరాతలా రాసుకున్నావు, వెళ్ళి అనుభవించు.
ఏంటి ఏడుస్తున్నావా? ఇక్కడ కన్నీళ్ళకి ప్లేస్ ఉండదు. స్కాచ్ విస్కీలకి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అది కదండి, ఎవరు అతను? నీకు ముందే చెప్పాను, నాతో ఒక్కడుగు వెయ్యాలన్నా 100 కిలోమీటర్ల దూరం ఆలోచించాలి అని. విన్నావా? మారతాను, మారి తీరతాను, నచ్చినట్టు ఉంటాను, మెచ్చినట్టు మెదులుతాను అని నసపెట్టావు. అయినా నేను నమ్మలేదు, కానీ అవకాశం ఇచ్చాను. ఎందుకో తెలుసా? నువ్వు ప్రాక్టికల్గా నా కల్చర్ని, నా ప్రపంచాన్ని చూడాలని. చూసావు, తట్టుకోగలిగావా? ఒక్క సెకండ్ భరించలేకపోయావు. అలాంటిది జీవితాంతం నాతో నడవాలని ఎలా ఆశపడతావు? అది కాదండి. ఎవడో గిల్లాడు, ఎవడో కెలికాడు అని నాన్సెన్స్ కంప్లైంట్లు చేయకు. లైబ్రరీకి వెళ్ళి మాట్లాడడం, మైకు ముందుకెళ్ళి మౌనంగా ఉండడం ఎంత అమాయకత్వమో, ఇలాంటి చోటుకొచ్చి మడి కట్టుకొని కూర్చోవడం అంతకన్నా అమాయకత్వం. ముందు ట్యాప్ కట్టే. నాకు అసలు చిరాకు. మారడం, నా మనసు గెలవడం నీ వల్ల కాదు అని తేలిపోయింది కదా, ఇంకా ఎందుకు ఆ ఏడుపు? అసలు నీ మాటలు నమ్మి నిన్ను నా వెంట తీసుకురావడమే నా బుద్ధి తక్కువ. ఇంకెప్పుడు నీకు చేతగా అంది ట్రై చేయకు. మీకు నచ్చినట్టు మారతాను అన్న మాట నాకు వినపడొద్దు. రా. శృతి, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? ఎందుకు సారీ చెప్తున్నారు? అంటే తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నావుగా? శృతి ప్లీజ్, నేను తప్పు చేశానని ఒప్పుకొని నీకు సారీ చెప్పట్లేదు. నేను తప్పు చేశానన్న భ్రమలో నువ్వు బాధపడుతున్నావని సారీ చెప్పాను. నేను ఏ తప్పు చేయకపోయినా నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను కాబట్టి ఓ మెట్టు దిగైనా నీ కోపం తగ్గించాలి అనుకున్నాను. బాగుంది. తప్పు చేసిన మీకే అంత ఈగో ఉంటే తప్పుని కళ్ళారా చూసి, తప్పుని కనిపెట్టి, తప్పుని తప్పు అని చెప్పిన నాకు ఎంత ఈగో ఉండాలి? అయినా అంత కష్టపడి మీరు మెట్టు దిగడం ఎందుకు? ఈ ఇంటికి రావడం ఎందుకు? దాని దగ్గరే ఉండకపోయారా? శృతి, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఏం చేస్తే నన్ను నమ్ముతావు? నమ్మకం అనేది నమ్మిస్తే రాదు, నమ్మిన వాళ్ళ మనసుకి కట్టుబడి ఉండాలి. కానీ మీరు పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. శృతి, నోరుంది కదా అని మాట జారొద్దు. అది మన మనుగడకే ప్రమాదం. అసలు మోసం అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. అబద్ధపు ఆపరేషన్ పేరు చెప్పి శోభనం గదిలోంచి వెళ్ళిపోయారే, దాన్ని మోసం అంటారు. ప్రేమతో ఇచ్చిన స్ట్రెత్ ఎవరింట్లోనో మర్చిపోయి హాస్పిటల్లో ఉంది అని బుకాయించారే, దాన్ని మోసం అంటారు. హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి దాని ఇంటికి వెళ్ళి దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నారే, అది మోసం అంటే. కానీ నేను అది అజ్ఞానం అంటాను. మనసుకి మబ్బులు కమ్మితే భ్రమ బలపడుతుంది. ఆ భ్రమ బలపడితేనే విచక్షణ మాయమవుతుంది, సంస్కారం గుడ్డిదవుతుంది. అప్పుడు శ్రీరాముడు కూడా చీటర్లానే కనిపిస్తాడు. లెక్చర్లు దంచితే తప్పు ఒప్పైపోదు. తమరు శ్రీరాముడితో పోల్చుకుంటే సరిపోదు. మీరు అంతటి ఏకపత్ని వ్రతుడే అయితే మీ స్టెథోస్కోప్ దాని ఇంట్లోకి ఎలా వెళ్ళింది? హాస్పిటల్లో ఉండాల్సిన మీరు ఆవిడ గారింట్లో ఎందుకున్నారు? సరే, ఫ్రెండ్లీగానే వెళ్ళారనుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి గుమ్మం డోర్ ఎందుకు వేసుకుంటారు?
ఎక్కడో బెంగళూరులోనో ముంబైలోనో ఉన్నదాన్ని పిలిపించి మరీ ఎందుకు మన హాస్పిటల్లో పెట్టుకున్నారు? వైజాగ్లో లేడీ డాక్టర్స్ లేరా? లేక బయట నుంచి వచ్చే ఈదురుగాలులు పడక డోర్ వేసుకున్నారా? చెప్పండి, సమాధానం చెప్పరే? శృతి, భార్యాభర్తల బంధంలో వాళ్ళ మధ్య ఉండే అలకలకి ఊరడింపు సమాధానం అవుతుంది. బాధపడితే ఓదార్పు సమాధానం అవుతుంది. కోపగించుకుంటే క్షమాపణ సమాధానం అవుతుంది. కానీ అనుమానానికి సమాధానం ఉండదు శృతి. ఆపండి! నా జాగ్రత్తని అనుమానంగా చూస్తున్న మీరు అజ్ఞానులు. మీరు దేనికి సమాధానం చెప్పకపోయినా దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఇది పెళ్లికి గంట ముందు మీరు నా వ్యక్తిత్వానికి, నా పద్ధతులకు, నా ఆలోచనలకి కట్టుబడి ఉంటానని మీరు రాసిచ్చిన అగ్రిమెంట్. దీనికేం సమాధానం చెప్తారు? ఈ రోజు మీరు అవన్నీ క్రాస్ చేశారు. నేను అగ్రిమెంట్ రాసిచ్చింది నీ తృప్తి కోసం. కట్టుబడి ఉన్నది, తప్పు అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియకుండా బతుకుతున్నది నీకోసం, నీ ప్రేమ కోసం. ఇంత ప్రేమ ఉన్నవాళ్ళైతే ఈ కర్మ నాకెందుకు? మీ జీవితంలో ఇన్ని పేర్లు, ఇన్ని డోర్లు మీకెందుకు? శృతి, నేను తప్పు అలాగే అలాగే అంటే కుదరదు. నాకు మాట ఇవ్వండి. మాటిస్తున్నాను. అసలేవాడు నిలకడలేని మనిషి. ఇన్ని షరతుల మధ్య అమ్మాయిని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. టైం చూస్తే 11 కావస్తుంది. వీళ్ళింకా రాలేదు. రే రాకీ, అమ్మాయి ఇదిరా. నిన్నేరా అడిగేది. లయ ఎక్కడా? ఆ దరిద్రం కారులోనే పడున్నట్టుంది. అమ్మా లయ, ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా లయ, నిన్నే. ఏం జరిగిందమ్మా?
ఏంటి తల్లి, వాడేమన్నా అన్నాడా? మరేమైందమ్మా? ఎందుకు ఈ కన్నీళ్ళు? నువ్వేం బాధపడకమ్మా, ఇంట్లోకి వెళదాన్రా. అత్తయ్య, నువ్వురా. రాకీ, రే రాకీ, కిందకి రారా. రాకీ, ఏంటమ్మా, ఏంటి అరుస్తున్నావు? అరవడం కాదురా, బాధ. ఏమంటున్నావమ్మా? తల్లిని కదరా, నేనేమంటున్నానో నాకు తెలుసు. కానీ కొడుకు పోస్టులోంచి భర్త పోస్టులోకి వెళ్ళావు కదా. ఈ అమ్మ మాటలకి అర్థం తెలియట్లేదు, కట్టుకున్న దాని విలువ తెలియట్లేదు. విలువ తెలుసుకొని హారతి ఇవ్వడానికి ఈవిడ గారేమైనా ఎలిజబెత్ టేలరా? మల్టీప్లెక్స్ ట్రెండ్లో నా లైఫ్లోకి వచ్చిన మూకీ సినిమా ట్రైలర్. దీనిది మూకీ సినిమా కాబట్టే, నోరు మూసుకుంది కాబట్టే నీ ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. అయినా నీకెదురు చెప్పకుండా నీ మనసుకి నచ్చినట్టుగా మారడానికి నిర్ణయించుకుంది. నువ్వు పెట్టిన మూర్ఖత్వపు షరతుల మధ్య నీతో రావడానికి సిద్ధపడింది. కానీ నువ్వేం చేశావు? నేనేం చేశాను? నేనేం మారమనలేదే, నాకు నచ్చినట్టుగా ఉండమనలేదే. మారతానని కన్నీళ్లు పెట్టింది, అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది, నేను అవకాశం ఇచ్చాను. నువ్వు అవకాశం ఇవ్వలేదురా, దీన్ని అవమానించావు. దీనికిష్టం లేని పనులు చేయించి నిలువున చిత్రవద చేశావు. ఇదేం విడ్డూరం అత్తయ్య? రాకీ లైన్ అవమానించడం ఏంటి? పెళ్లి చేసుకొని భార్యని తన పక్కన నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. అందరిలో రాకీ అవమానపడుతున్నాడు. నువ్వు నోర్వై. మోస్తానత్తయ్య, మళ్ళీ గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి అంటున్నాను. ఆ రోజు ట్రెడిషనల్ అమ్మాయి అని తెలిసాక ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతున్న రాకీకి ఈవిడ్ని ముడిపెట్టింది మీరే కదా. తల్లి మాటకి కట్టుబడి తాళి కట్టిన మన రాకీని మనం అభినందించాలి. అలా చెప్పొద్దు నా మా అమ్మకి. అమ్మా, మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది ఆవిడ. నాకు సరిపడిన అమ్మాయికి తాళి కట్టమని రిక్వెస్ట్ చేసింది నువ్వు. తప్పు మీరు చేసి ఇప్పుడు నన్ను క్రిమినల్ చేస్తున్నారు. ఏంటమ్మా ఇది? రేయ్, గొర్రెమ్మంద బలాన్ని చూసి కుక్క మురిగినట్టుగా అరవకు. నిన్ను లయ మోసం చేయలేదురా, నువ్వే లయని నీకు నచ్చినట్టుగా ఊహించుకున్నా. అందుకే ప్రేమించానన్నా, అందుకే పెళ్లిపేట్ల మీద కూర్చున్నా. ఇప్పుడు ఆధునికత పేరుతో మోడర్న్ మాయలో పడి పాలసీసా లాంటి పసిదాన్ని సారా సీసాలాగా మారమంటున్నా. తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేయట్లేదు. నా మనసుకి నచ్చినట్టు నేను ఉండాలనుకుంటున్నాను. నన్ను కావాలనుకునే వాళ్ళు నాలానే ఉండాలని కోరుకుంటున్నాను. కళ్ళ ముందే ఉందిగా, అడుగు. నేను మారమన్నానా? నాకు నేనుగా పార్టీకి తీసుకెళ్ళానా?